ఓం శాంతి 28/7/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. పొదుపు ఖాతా జమ చేసుకుని అఖండ మహాదానులుగా అవ్వండి. రివైజ్ 31/12/2000. ఈరోజు నవయుగ రచయిత నవయుగానికి అధికారులైన తన పిల్లలను చూస్తున్నారు. ఈరోజు పాత యుగంలో సాధారణంగా ఉన్నారు. రేపు క్రొత్త యుగంలో రాజ్య అధికారులుగా పూజ్యులుగా ఉంటారు. ఇది రోజు మరియు రేపటి ఆట. ఈరోజు ఏమిటి మరియు రేపు ఏమిటి? అనన్యమైన జ్ఞానయుక్త ఆత్మల ఎదురుగా ఈరోజు ఎంత స్పష్టంగా ఉందో రాబోయే రేపటి సమయం కూడా అంతే స్పష్టంగా ఉంటుంది. మీరందరూ క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు, కానీ బాప్దాదా క్రొత్త యుగాన్ని చూస్తున్నారు. క్రొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ తమ క్రొత్త ప్లాన్లు తయారు చేసుకునే ఉంటారు. ఈరోజు పాతది సమాప్తం అవుతుంది కనుక సమాప్తి సమయంలో పూర్తి సంవత్సరం అంతటి ఫలితం చూస్తారు. అలాగే ఈరోజు బాప్దాదా కూడా ప్రతి పుత్రుడి సంవత్సరం అంతటి ఫలితాన్ని చూశారు. బాప్దాదాకైతే చూసేందుకు సమయం ఏమీ పట్టదు. ఈరోజు విశేషంగా పిల్లలందరి జమా ఖాతాను చూశారు. పురుషార్థం అయితే పిల్లలందరూ చేశారు. స్మృతిలో కూడా ఉన్నారు, సేవ కూడా చేశారు. లౌకిక లేక అలౌకిక పరివారాలలో సంబంధ సంపర్కాలను కూడా నిభాయించారు. కానీ ఈ 3 విషయాలలో జమా ఖాతా ఎంత ఉంది? ఈరోజు బాప్దాదా వతనంలో జగదంబ తల్లిని ఇమర్జ్ చేశారు. అప్పుడు దగ్గు వచ్చింది. దాని గురించి బాబా ఇలా అన్నారు, ఈరోజు వాయిద్యం కొద్దిగా బాగాలేదు, కానీ మోగించాల్సి వస్తుంది కదా, చెప్పాల్సి వస్తుంది కదా. బాప్దాదా మరియు మమ్మ ఇరువురు కలిసి పిల్లలందరి పొదుపు ఖాతాను చూశారు. పొదుపు చేసి ఎంత జమ చేసుకున్నారు అని చూశారు. ఏం చూశారు? అందరూ నంబర్ వారుగా అయితే ఉండనే ఉన్నారు, కానీ జమా ఖాతా ఎంత ఉండాలో అంత లేదు, తక్కువగా ఉంది. అప్పుడు జగదంబ తల్లి అడిగారు, స్మృతి యొక్క సబ్జెక్ట్లో చాలామంది పిల్లల లక్ష్యం కూడా బాగుంది, పురుషార్థం కూడా బాగుంది, అయినప్పటికీ జమా ఖాతా ఎంత ఉండాలో అంత లేకుండా తక్కువగా ఎందుకుంది? ఈ విషయంపై ఆత్మిక సంభాషణ చేస్తూ చేస్తూ ఏ ఫలితం వెలువడింది అంటే, యోగ అభ్యాసం అయితే చేస్తూనే ఉన్నారు, కానీ యోగ స్థితి యొక్క శాతం సాధారణంగా ఉన్నందున జమా ఖాతా కూడా సాధారణంగానే ఉంది. యోగంలో లక్ష్యం అయితే బాగుంది, కానీ యోగం యొక్క ఫలితం యోగయుక్తము, యోగయుక్త మాటలు మరియు నడవడిక, ఇందులో లోపం ఉన్నందున యోగం చేసే సమయంలో బాగుంటారు, కానీ యోగి అనగా జీవితంలో యోగం యొక్క ప్రభావం ఉండాలి. అందువలన కొన్ని సమయాలలో మాత్రమే ఖాతా జమ అవుతుంది, కానీ పూర్తి సమయం అంతా జమ అవ్వడం లేదు. నడుస్తూ నడుస్తూ స్మృతి యొక్క శాతం సాధారణంగా అయిపోతుంది. అప్పుడు ఖాతాలో చాలా తక్కువ జమ అవుతుంది. రెండవది, సేవ గురించి ఆత్మిక సంభాషణ జరిగింది. సేవ అయితే చాలా చేస్తారు, రాత్రి పగలు బిజీగా కూడా ఉంటారు, చాలా మంచి మంచి ప్లాన్లు కూడా తయారు చేస్తారు, మరియు సేవలో వృద్ధి కూడా చాలా బాగా జరుగుతోంది. అయినప్పటికీ చాలామంది యొక్క జమా ఖాతా తక్కువగా ఎందుకుంది? ఆత్మిక సంభాషణలో ఏ ఫలితం వెలువడుతుందో అంటే సేవ. అయితే అందరూ చేస్తున్నారు, స్వయాన్ని బిజీగా ఉంచుకునే పురుషార్థం కూడా బాగా చేస్తున్నారు. మరి కారణం ఏమిటి? సేవకు బలం కూడా లభిస్తుంది.
సేవకు ఫలం కూడా లభిస్తుంది. బలము అంటే స్వంత మనస్సు యొక్క సంతుష్టత. ఫలం అంటే సర్వుల సంతుష్టత. ఒకవేళ మీరు సేవ చేశారు, కష్టపడ్డారు, సమయాన్ని ఉపయోగించారు అంటే ఆ సేవ ద్వారా మీ మనస్సు యొక్క సంతుష్టత. సర్వుల సంతుష్టత అనగా మీ సహచరులు, మీరు ఎవరికైతే సేవ చేశారో వారి మనస్సుకు కూడా సంతుష్టత అనుభవం అవ్వాలి. కేవలం చాలా బాగుంది, చాలా బాగుంది అని వెళ్ళిపోరాదు. మనసులో సంతుష్టత యొక్క అలలు అనుభవం అవ్వాలి. చాలా మంచి విషయాలు విన్నాము అనడం వేరే విషయం, కానీ కొంత లభించింది, కొంత పొందుకున్నాము అని వారికి అనిపించాలి. బాప్దాద ఇంతకు ముందు కూడా వినిపించారు. ఒకటేమో బుద్ధి వరకు బాణం తగలడం, రెండవది మనస్సుకు బాణం తగలడం. సేవ చేశారు అంటే స్వయానికి సంతుష్టత అనుభవం అవ్వాలి. కేవలం చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది అని స్వయాన్ని సంతోషపరుచుకునే సంతుష్టత కాదు. స్వంత మనస్సు మరియు సర్వుల మనస్సు అంగీకరించాలి. రెండవ విషయం, సేవ చేసినప్పుడు దాని ఫలితాన్ని అనగా నేను చేశాను అని స్వీకరించారు అంటే అంటే అనుకున్నారంటే సేవా ఫలితం అప్పటికప్పుడు తినేసినట్లే, అది జమ కాదు. బాప్దాదా చేయించారు అని బాప్దాదా వైపు అటెన్షన్ ఇప్పించాలి, మీ ఆత్మ వైపు కాదు. ఈ అక్కయ్య చాలా మంచిది, ఈ అన్నయ్య చాలా మంచివాడు అని కాదు. వీరి బాప్దాదా చాలా మంచివారు అని అనుభవం చేయించాలి. ఇదే జమా ఖాతాను పెంచుకోవడం. కనుక మొత్తం ఫలితంలో ఏం గమనించారు అంటే శ్రమ ఎక్కువ, సమయము, శక్తి ఎక్కువ. అంతేకాక కొద్ది కొద్దిగా షో ఎక్కువగా ఉంది బయటకు చూపించుకోవడం. కనుక జమా ఖాతా తగ్గిపోతుంది. జమా ఖాతా యొక్క తాళం చెవి చాలా సహజం. స్థూలమైన డైమండ్ తాళం చెవిని, గోల్డెన్ తాళం చెవిని ఉపయోగిస్తారు, కానీ జమ యొక్క డైమండ్ తాళం చెవి నిమిత్త భావము మరియు నిర్మాణ భావము. ప్రతి ఆత్మ పట్ల అనగా మీ సహచరుల పట్ల కానీ, ఈ ఆత్మకు సేవ చేస్తున్నారు వారి పట్ల కానీ, ఇరువురి పట్ల సేవ చేసే సమయంలో, సేవకు ముందు లేక వెనుక కాదు, సేవ చేసే సమయంలో నిమిత్త భావము, నిర్మాణ భావము, నమ్రత, నిస్వార్థ శుభభావన మరియు శుభ స్నేహము ఇమర్జ్గా ప్రత్యక్షంగా ఉంటే జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా సేవ చేసేవారి జమా ఖాతా ఎలా పెరుగుతూ వెళ్తుందో బాప్దాదా జగదంబ తల్లికి చూపించారు. ఒక్క సెకండ్లో అనేక గంటల జమా ఖాతా జమ అయిపోతుంది. వేగంగా టిక్ 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 అని అన్నట్లుగా మిషన్ నడుస్తుంది. కనుక జమా ఖాతాను జమ చేసుకోవడం అయితే చాలా సహజమని జగదంబ చాలా సంతోషించారు. బాప్దాదా మరియు జగదంబ ఇరువురి సలహా ఏమిటి అంటే, ఇప్పుడు క్రొత్త సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంది కనుక జమా ఖాతాను చెక్ చేసుకోండి. పూర్తి రోజంతటిలో తప్పులు చేయలేదు, కానీ సమయము, సంకల్పము, సేవ, సంబంధ సంపర్కంలో స్నేహము, సంతుష్టత ద్వారా ఎంత జమ చేసుకున్నాము. చాలామంది పిల్లలు కేవలం ఈరోజు చెడు ఏమీ జరగలేదు, ఎవరికి దుఃఖం ఇవ్వలేదు అని చెక్ చేసుకుంటూ ఉన్నారు, కానీ ఇప్పుడు పూర్తి రోజంతటిలో శ్రేష్ఠ సంకల్పాల ఖాతా ఎంత జమ చేసుకున్నాము. శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సేవ యొక్క ఖాతాను ఎంత జమ చేసుకున్నాం. ఏదైనా కార్యము ద్వారా ఎంతమంది ఆత్మలకు సుఖం ఇచ్చాము. యోగాన్ని జోడించారు, కానీ యోగం యొక్క శాతం ఎంతగా ఉండినది.
ఈరోజు ఆశీర్వాదాల ఖాతా ఎంత జమ చేసుకున్నామో అని చెక్ చేసుకోండి. ఈ క్రొత్త సంవత్సరంలో ఏం చేయాలి? మనస్సు ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా ఏం చేస్తున్నా ఇప్పటి సమయానుసారం మనస్సులో నేను అఖండ మహాదానిగా అవ్వాల్సిందే అనే తపనయే ఉండాలి. అఖండ మహాదాని, కేవలం మహాదాని కాదు, అఖండంగా అవ్వాలి. మనసు ద్వారా శక్తుల దానము, వాచా ద్వారా జ్ఞాన దానము, కర్మల ద్వారా గుణదానం చేయాలి. నేటి ప్రపంచంలో బ్రాహ్మణ పరివారం యొక్క ప్రపంచంలో కానీ, అజ్ఞానుల ప్రపంచంలో కానీ వినేందుకు బదులు చూడాలని కోరుకుంటూ ఉన్నారు. చూసి చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. మీ అందరికీ సహజం ఎందుకైంది? బ్రహ్మబాబాను కర్మలలో గుణదానమూర్తిగా చూశారు. జ్ఞానదానం అయితే చేస్తున్నారు, కానీ ఈ సంవత్సరం ప్రతి ఆత్మకు గుణదానము అనగా తమ జీవితం యొక్క గుణాల ద్వారా సహయోగం ఇవ్వాలి అని విశేషమైన అటెన్షన్ ఉంచుకోండి. బ్రాహ్మణులకు దానమైతే ఇవ్వరు కదా, వారికి సహయోగం ఇవ్వండి. ఏమి జరిగినా, ఎవరెంత అవగుణదారులుగా ఉన్నా నేను నా జీవితం ద్వారా, కర్మల ద్వారా, సంపర్కము ద్వారా గుణదానం చెయ్యాలి అనగా సహయోగిగా అవ్వాలి. ఇందులో ఇతరులను చూడకండి. వీరు చేయకపోతే నేను ఎలా చేయాలి, వీరు కూడా ఇలాగే ఉన్నారు అని అనుకోకండి. బ్రహ్మబాబా కేవలం శివబాబానే చూశారు. ఒకవేళ పిల్లలైన మీరు చూడాలి అంటే బ్రహ్మబాబాను చూడండి. ఇందులో ఇతరులను చూడకండి, లక్ష్యం ఉంచుకోండి. ఉదాహరణకు బ్రహ్మబాబా యొక్క స్లోగన్ ఉంది కదా, ఎవరు చేస్తారు వారే అర్జునులు అనగా ఎవరైతే స్వయాన్ని నిమిత్తంగా చేసుకుంటారో వారు నంబర్ 1 అర్జునులుగా అయిపోతారు. బ్రహ్మబాబా నంబర్ 1 అర్జునుడిగా అయ్యాడు. ఒకవేళ ఇతరులను చూసి చేస్తే నంబర్ 1గా అవ్వలేరు. నంబర్ వారిలో వస్తారు, నంబర్ 1గా అవ్వలేరు. చేతులు ఎత్తించినప్పుడు అందరూ నంబర్ వారిలో ఎత్తుతారా లేక నంబర్ 1లో ఎత్తుతారా? మరి ఏ లక్ష్యం ఉంచుకుంటారు? అఖండ గుణదానులుగా స్థిరంగా అవ్వాలి. ఎవరెంత కదిలించినా కదలరాదు, అందరూ ఇలాగే ఉన్నారు. నిన్ను నీవు ఎందుకు చంపుకుంటావు? నీవు కూడా వారిలో కలిసిపో అని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. బలహీనంగా చేసే సాథీలు చాలామంది లభిస్తారు. అంటే ఎందుకు సహనంగా ఉండాలి, నీవే ఎందుకు మాట వినాలి, నీవే ఎందుకు చెయ్యాలి ఇలాగా. కానీ బాప్దాదాకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంచే సాథీలు కావాలి. కనుక ఏం చేయాలో అర్థమైందా? సేవ చేయండి, బాగా చేయండి, కానీ జమా ఖాతా పెంచుకునే విధంగా చేయండి. మొదట స్వయం సేవ, తర్వాత ఇతరుల సేవ. బాప్దాదా మరొక విషయాన్ని కూడా గమనించారు, వినిపించేదా? ఈరోజు చంద్రుడు మరియు సూర్యుడి మిలనం కదా. జగదంబ తల్లి అన్నారు, అడ్వాన్స్ పార్టీ వారు ఎంతవరకు ఎదురు చూడాలి? ఎందుకంటే మీరు అడ్వాన్స్ స్థితికి వెళ్ళినప్పుడే అడ్వాన్స్ పార్టీ వారి కార్యం పూర్తి అవుతుంది. కనుక జగదంబ తల్లి ఈరోజు బాప్దాదాతో చాలా నెమ్మదిగా, చాలా పద్ధతితో ఒక విషయం వినిపించారు. ఏ విషయం వినిపించారు? బాప్దాదాకైతే తెలుసు, అయినా కూడా ఈరోజు ఆత్మిక సంభాషణ నడిచింది కదా. జగదంబ తల్లి అన్నారు, నేను కూడా చక్కర వేస్తాను, మధువనంలో కూడా తిరుగుతాను, మరియు సెంటర్లో కూడా తిరుగుతాను. జగదంబ తల్లి నవ్వుతూ నవ్వుతూ సైగలు చేస్తూ మాట్లాడేవారు, నేరుగా మాట్లాడేవారు కాదు. ఎవరైతే జగదంబను చూశారో వారికి ఈ విషయం తెలుసు. కనుక జగదంబ అన్నారు, ఈ రోజుల్లో ఒక విశేషత కనిపిస్తోంది. అది ఏది? వారు అన్నారు, ఈ రోజుల్లో చాలా ప్రకారాల సోమరితనం వచ్చేసింది. కొందరిలో ఒక ప్రకారమైన సోమరితనం, కొందరిలో మరో ప్రకారమైన సోమరితనం ఉంది. అయిపోతుందిలే, చేసేస్తాంలే, తయారవుతానులే. వారు కూడా చేస్తున్నారు కదా,
మేము కూడా చేసేస్తాము. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. ఈ సోమరితనపు భాష సంకల్పంలో అయితే ఉండనే ఉంది, కానీ మాటలలో కూడా ఉంది. అప్పుడు బాప్దాదా మమ్మతో అన్నారు, అందుకే ఈ క్రొత్త సంవత్సరంలో మీరు పిల్లలకి ఏదైనా యుక్తిని వినిపించండి. జగదంబ తల్లి సదా ధారణ చేసిన స్లోగన్ ఒకటి ఉంది అని మీ అందరికీ తెలుసు. అది ఏదో గుర్తు ఉందా? ఎవరికి గుర్తు ఉంది? ఆజ్ఞాపించే వారి ఆజ్ఞ నడిపిస్తూ ఉంది. జగదంబ అన్నారు, మమ్మలను బాప్దాదా నడిపిస్తున్నారు, వారి ఆజ్ఞ అనుసారం ప్రతి అడుగు వేస్తూ ఉన్నాం అనే స్మృతిని అందరూ ధారణ చేసుకోండి. మమ్మల్ని నడిపించేవారు స్వయం తండ్రి అనే స్మృతి ఉన్నప్పుడు ఇక దృష్టి ఎక్కడికి వెళ్తుంది? నడిచే వారి దృష్టి నడిపించే వారి వైపుకే వెళ్తుంది, మరోవైపుకు వెళ్ళదు. కనుక చేయించేవారు నన్ను నిమిత్తంగా చేసి చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు. బాధ్యత చేయించే వారిది. అప్పుడు సేవలో ఏదైతే తల భారంగా అయిపోతుందో అది సదా తేలికగా అయిపోయి ఆత్మిక గులాబీ వలె ఉంటారు. ఏం చేయాలో అర్థమైందా? అఖండ మహాదానులుగా అవ్వాలి. మంచిది. క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు అందరూ పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు. మంచిది. హౌస్ఫుల్ అయిపోయింది. నీళ్ళైతే లభించాయి కదా, నీళ్లు లభించాయి. అయినప్పటికీ నీటి గురించి శ్రమ చేసేవారికి శుభాకాంక్షలు. ఇన్ని వేల మందికి నీరు అందించాలి. 3-4 బకెట్లయితే కాదు కదా. ఇక రేపటి నుండి అందరూ వెళ్ళిపోయి మేళాలో ఉంటారు. అందరూ విశ్రాంతిగా ఉన్నారు కదా. తుఫాన్ కొద్దిగా పరీక్ష తీసుకుంది, కొద్దిగా గాలి వీచింది. అందరూ బాగున్నారా? పాండవులు బాగున్నారా? మంచిది. కుంభమేళా కంటే బాగుంది కదా. 3 అడుగుల నేల అయితే లభించింది కదా. మంచం లభించలేదు, కానీ 3 అడుగుల నేల అయితే లభించింది కదా. క్రొత్త సంవత్సరంలో నలువైపులా విదేశంలోని మరియు దేశంలోని పిల్లలు కూడా క్రొత్త సంవత్సరపు వేడుకను బుద్ధి ద్వారా చూస్తున్నారు, చెవుల ద్వారా వింటున్నారు కూడా. మధువనంలో కూడా చూస్తున్నారు. మధువనం వారు కూడా యజ్ఞ రక్షకులుగా ఈ సేవా పాత్రను అభినయించారు. చాలా మంచిది. బాప్ దాదా విదేశము మరియు దేశం వారితో పాటు మధుబన్ వాసులకు కూడా ఎవరైతే నిమిత్తమయ్యారో వారికి కూడా శుభాకాంక్షలను ఇస్తున్నారు. మంచిది. గ్రీటింగ్ కార్డులు చాలా వచ్చాయి, మీరు కూడా చూస్తున్నారు కదా. చాలా కార్డులు వచ్చాయి. గ్రీటింగ్ కార్డులు ఏమీ గొప్ప విషయం కాదు, కానీ వీటిలో హృదయపూర్వక స్నేహం దాగి ఉంది. కనుక బాప్దాదా కార్డు యొక్క అందాన్ని చూడరు, ఎంతో విలువైన హృదయపూర్వక స్నేహం నిండి ఉంది అని చూస్తారు. కనుక అందరూ తమ తమ హృదయపూర్వక స్నేహాన్ని పంపించారు. ఇలాంటి స్నేహి ఆత్మలకు విశేషంగా ఒక్కొక్కరి పేరు చెప్పడం అయితే కుదరదు కదా. కానీ బాప్దాదా కార్డులకు బదులుగా ఇలాంటి పిల్లలకు స్నేహంతో నిండిన గౌరవాన్ని ఇస్తున్నారు. స్మృతి పత్రాలు, టెలిఫోన్, కంప్యూటర్, ఈమెయిల్, ఇలా ఏవైతే సాధనాలు ఉన్నాయో ఆ సాధనాలన్నింటికంటే ముందే మీ సంకల్పం ద్వారానే బాప్దాదా వద్దకు చేరుకునేస్తుంది. తర్వాత మీ కంప్యూటర్ మరియు ఈమెయిల్లో వస్తుంది. పిల్లల స్నేహం బాప్దాదా వద్దకు ప్రతి సమయం చేరుతూనే ఉంటుంది. కానీ ఈరోజు విశేషంగా చాలామంది క్రొత్త సంవత్సరం యొక్క ప్లాన్లు కూడా వ్రాశారు, ప్రతిజ్ఞలు కూడా చేశారు. గతాన్ని గతింపచేసి ముందుకు వెళ్ళే ధైర్యాన్ని కూడా ఉంచుకున్నారు. బాప్దాదా వారందరినీ చాలా చాలా శబాష్ పిల్లలు, శబాష్ అని మెచ్చుకుంటూ ఉన్నారు. మీరందరూ సంతోషిస్తున్నారు కదా, వారు కూడా సంతోషిస్తున్నారు. ఇప్పుడు బాప్దాదా మనస్సులో ఇదే కోరిక ఉంది. దాత పిల్లలైన ప్రతి ఒక్కరూ దాతగా అయిపోండి. ఇది లభించాలి, ఇది జరగాలి, ఇది చేయాలి అని అడగకండి, దాతగా అవ్వండి. ఒకరినొకరు ముందుకు తీసుకెళ్లడంలో విశాల హృదయులుగా అవ్వండి.
మాకు పెద్దవారి ప్రేమ కావాలి అని చిన్నవారు బాప్దాదాతో చెప్తున్నారు. పెద్దవారిని గౌరవిస్తే ప్రేమ లభిస్తుంది అని బాప్దాదా చిన్నవారితో అంటున్నారు. గౌరవం ఇవ్వడమే గౌరవాన్ని తీసుకోవడం. గౌరవం ఊరికే లభించదు, ఇవ్వడమే తీసుకోవడం. మీ జడ చిత్రాలు ఇస్తున్నాయి కదా, దేవీ దేవతలు అంటేనే ఇచ్చేవారు అని అర్థం కనుక చైతన్య దేవి దేవతలైన మీరు దాతలుగా అవ్వండి, ఇవ్వండి. ఒకవేళ అందరూ ఇచ్చే దాతలుగా అయిపోతే అప్పుడు తీసుకునేవారు సమాప్తం అయిపోతారు. తర్వాత నలువైపులా సంతుష్టత యొక్క ఆత్మిక గులాబీల సుగంధం వ్యాపిస్తుంది. విన్నారా? కనుక క్రొత్త సంవత్సరంలో పాత భాషను మాట్లాడకండి. కొంత మంచి భాషను మాట్లాడతారు, కొంతమంది పాత భాషను మాట్లాడుతున్నారు. అది మంచిగా అనిపించదు. కనుక పాత మాటలు, పాత నడవడిక, ఏదైనా పాత అలవాటుతో బలహీనంగా అవ్వకండి. ప్రతి విషయము క్రొత్తదిగా ఉందా, క్రొత్తది ఏం చేశాను బాబా చెప్పినట్టు అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. కేవలం 21వ శతాబ్దం జరుపుకుంటారా? ఈ 21వ శతాబ్దంలో 21 జన్మల సంపూర్ణ వారసత్వం పొందుకోవాలి కదా. మంచిది. నలువైపులా ఉన్న నవయుగానికి అధికారులైన శ్రేష్ఠాత్మలకు, పిల్లలందరికీ సదా ప్రతి అడుగులో పదమాలు జమ చేసుకునే ఆత్మలు, సదా స్వయాన్ని బ్రహ్మబాబా సమానం అందరి ముందు శాంపుల్గా మరియు సింపుల్గా తయారు చేసుకునే ఆత్మలు, సదా తమ జీవితంలో గుణాలను ప్రత్యక్షం చేసి ఇతరులను గుణవంతులుగా చేసేవారు, సదా అఖండ మహాదానులు, మహాసహయోగి ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఇప్పుడు ఇది పాత మరియు క్రొత్త సంవత్సరాల సంగమ సమయం అనగా పాతది సమాప్తమైంది మరియు క్రొత్తది ప్రారంభమైంది. ఎలాగైతే బేహద్దు సంగమ యుగంలో బ్రాహ్మణాత్మలైన మీరందరూ విశ్వ పరివర్తన చేసేందుకు నిమిత్తులో, అలా ఈరోజు ఈ పాత మరియు క్రొత్త సంవత్సరాల సంగమంలో కూడా స్వపరివర్తన యొక్క దృఢ సంకల్పం చేశారు మరియు చేయాల్సిందే. ప్రతి సెకండు స్థిరమైన అఖండ మహాదానులుగా అవ్వాలి. దాత పిల్లలు మాస్టర్ దాతలుగా అవ్వాలి. పాత సంవత్సరానికి వీడ్కోలుతో పాటు పాత ప్రపంచపు ఆకర్షణలు మరియు పాత సంస్కారాలకు వీడ్కోలునిచ్చి క్రొత్త శ్రేష్ఠ సంస్కారాలను ఆహ్వానించాలి. అందరికీ అరబ్ ఖరబ్ సార్లు శుభాకాంక్షలు. వరదానము: ప్రాప్తి స్వరూపులుగా ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల నుండి అతీతంగా ఉండే ప్రసన్న చిత్ భవ. ప్రాప్తి స్వరూప సంపన్నాత్మలకు ఎప్పుడు ఏ విషయంలో కూడా ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు. వారి ముఖము మరియు నడవడికలో ప్రసన్నత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. దీనినే సంతుష్టత అని అంటారు. ఒకవేళ ప్రసన్నత తగ్గిపోతే దానికి కారణం ప్రాప్తిలో లోపం, మరియు ప్రాప్తిలో లోపానికి కారణం ఏదో ఒక కోరిక. చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపుకు లాగుతాయి. కనుక అల్పకాలిక కోరికలను వదిలి ప్రాప్తి స్వరూపంగా అయితే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. స్లోగన్: పరమాత్మ ప్రేమలో లౌలీనంగా ఉంటే మాయ యొక్క ఆకర్షణలు సమాప్తమైపోతాయి. అవ్యక్త ఇషారా: పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయడం గూర్చి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. అపకారులకు కూడా ఉపకారం చేయడం జ్ఞాని ఆత్మల కర్తవ్యం. ఏ విధంగా బాబా
నిందలను కూడా కళ్యాణకారి దృష్టితో చూశారు బ్రహ్మబాబా. ఉపకారుల ఉపకారం చేయడం ప్రపంచంలో వారు కూడా చేస్తారు, భక్తాత్మలు కూడా చేస్తారు. కానీ జ్ఞాని ఆత్మల యొక్క అర్థం సర్వుల పట్ల కళ్యాణం యొక్క భావన. అకళ్యాణ సంకల్ప మాత్రం కూడా ఉండరాదు. అపకారులకు కూడా ఉపకారం చేసినప్పుడే అంటారు విశ్వ కళ్యాణకారి అని. ఓం శాంతి.